హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే హైదరాబాద్ వచ్చామని లూలు మాల్ చూడటానికి వెళ్తున్నామండి. నిజంగా ఈ వీడియో అయితే నేను లూలు మాల్ చూశాక చేశానన్నమాట. చూడటానికి మామూలుగా లేదండి, ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అన్నమాట. అంత బాగుంది. ఇంకా డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే మామూలుగా ఉండదు. ఒక రోజు మొత్తం కావాల్సిందేనండి ఇది చూడాలంటే మాత్రం. తప్పకుండా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మాత్రం ఒకసారైనా విజిట్ చేయాల్సింది. అంత బాగుంటుందండి లూలు మాల్ అయితే. అసలు లేదంటూ ఏం లేదనమాట. ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టినట్లుగా ఉంది. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఇవైతే ముస్లిమ్స్ నమాజ్ దగ్గర వేసుకుంటారు. ఇంకా వీటి కాస్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడైతే కార్పెట్ ఓపెన్ చేయించారు చూడండి మా పిల్లలు. కార్పెట్, ఇది కార్పెట్ 6x4. బెడ్షీట్స్, బ్యాగ్స్ వీటికి సంబంధించిన ఒక వీడియో చేశానండి, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంటీరియర్ అనమాట, డెకరేట్ సామాన్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి వాల్కి పెట్టుకున్నాయి. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఫ్యామిలీ ఫోటో. ఇంకా ఇవి వచ్చేసి మాత్రం ఇప్పుడు కొత్తగా వస్తుందండి, ఇవి ట్రెండ్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, వాల్కి ఇది ఒక్క ఫోటో మాత్రం తీసుకోరు, దీనికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. 2 కానీ 3 కానీ రిలేటెడ్గా ఉండి తీసుకొని అవి ఇట్లా పెట్టుకుంటారు. చాలా అందంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఇవే వచ్చేస్తున్నాయి. చాలా బాగున్నాయండి చూడటానికి, కానీ ఆర్ట్ కూడా చాలా క్వాలిటీగా చాలా చక్కగా వేశారు. మేమైతే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ టైపుది రిలేటెడ్గా 2 తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఇవే ఉన్నాయి అన్నమాట. మనం ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ ఏదైనా సరే ఫంక్షన్కి కూడా ఇవి హ్యాపీగా గిఫ్ట్ ఇచ్చేయచ్చు. దాంతోపాటు ఇక్కడ సైజు బాగున్నాయి, చిన్న సైజు కాడ నుండి పెద్ద సైజు ఆల్రెడీ 3x3 కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మేము తీసుకున్నది వచ్చేసి ఒకటి 800 అండి, 2 తీసుకున్నాం 1600. అన్ని కాస్ట్ చెప్పలేం, కానీ చూడండి మిర్రర్ ఎంత బాగుందో. ఇట్లా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇవి క్యాండిల్స్. నేనైతే నిజంగా ఫస్ట్ అయితే ఇది మూత పెట్టుంటే నాకేంటో తెలియలేదండి, ఏంటి అని చెప్పి. నాకైతే లేడీస్ కదా, మేము కుంకుమబరిని అనుకున్నాను అనమాట. తర్వాత మూత తీసాక తెలిసింది అది క్యాండిల్ అని. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అంతే కదా, మేము ఊరోళ్ళం వచ్చామంటే ఇట్లానే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఎన్ని బుద్ధుళ్ళు ఎంత బాగున్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చినాయి అండి ఇవన్నీ కూడా, చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చూడండి, ఎప్పుడు నుండో వైట్ గుర్రం అంటే చాలా ఇష్టం. ఇట్లా వైట్ గుర్రం బొమ్మ ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా. మా ఇంట్లో అయితే ఒక 20 years అప్పుడు అనుకుంటా ఒక ప్లాస్టిక్ది ఒక 5 rupees వైట్ గుర్రం ఉంది. నాకైతే అది పోయిన తర్వాత అనిపించింది అది ఉన్నప్పుడు చాలా బాగుందని. ఇంక ఇక్కడ చూడండి పిట్టలది. ఇంక ఇక్కడ చూడండి జోడీ అనమాట గుర్రాలు, ఎంత బాగుంది. వైట్కి గోల్డ్ కలర్ అనమాట. చూడటానికి చాలా బాగున్నాయి. మనం ఇంట్లో డెకరేట్ టీవీ దగ్గర ఎక్కడైనా కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. నాకైతే ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి, కానీ కాస్ట్ మాత్రం ఇంకోసారి మనం ట్రై చేయడమే. ఇంకా ఇక్కడ వచ్చేసండి దేవుడి బొమ్మలు ఇవన్నీ కూడా, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. ఇప్పుడు మనకైతే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎవరికైనా లేదు అనుకుంటే కొనుక్కోవచ్చు పూజ దగ్గర కోసం. ఇంక ఇవి విష్ణుమూర్తి చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా బ్రాస్ అనమాట, నేనైతే అదే అనుకుంటున్నాను. ఇవి ఒకరికి గిఫ్ట్గా ఇవ్వచ్చు, అయితే లక్ష్మీదేవి ఇవ్వమనుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇంక ఇవి చూడండి ఎంత బాగున్నాయో, మంచి కలర్స్తో ఉన్నాయి. ఇవి మాత్రం మంచి గోల్డ్, పింక్, వైట్ చాలా బాగున్నాయి. ఇంకా లక్ష్మీదేవి చాలా చాలా బాగున్నాయి ఇవైతే. నేనైతే అనుకోలేదండి లూలు మాల్లో ఇలాంటివి ఉంటాయని, దేవుని విగ్రహాలు. ఇంక ఇక్కడైతే సీతారాములు అనమాట, చాలా చిన్నది, చాలా బాగుంది. మనమైతే దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు. ఎక్కువగా మనం శ్రీరాముని అయితే పూజిస్తాం కాబట్టి. నిజంగా లూలు మాల్ అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి అంటే మాత్రం నిజంగా అందరికీ అనమాట. అన్ని కేటగిరీస్, పెద్దవాళ్ళు, పిల్లలు ఏంటి అందరికీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసండి నరసింహస్వామి. అసలు చూడగానే ఎంత బాగుందో, పంచముఖ నరసింహస్వామి అనమాట. చాలా బాగుంది, వెయిట్ ఉంది. అసలు అన్ని 5 అవతారాలతో అయ్యవారైతే చాలా బాగున్నారు. ఇంకా మనం దేవుడు మందిరంలోకి మాత్రం మనకు నచ్చిన దేవుడు ఉంటారు కదా. మాకైతే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి. నాకైతే దాన్ని చూడగానే చాలా చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా అన్నీ ఇట్లా ఉన్నాయండి. ఇంకా దుర్గాదేవిని చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మ శివపార్వతులండి. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. అసలు లేని దేవుడు అంటూ లేడు. ఇవైతే మన దేవుని మందిరాల్లో దీపాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అంతేకాదు వాకిలి అవతల ఇవతలు కూడా వాకిలికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి.
ఇంకా కొందరు ఉంటారు కానీ నిత్యం దీపారాధన చేసేవాళ్ళు. ఇదైతే చిన్ని కృష్ణుడు, రాధాకృష్ణుల బొమ్మ ఇంట్లో ఉంటే మాత్రం చాలా మంచిదని చెప్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి చేతిలో బుద్ధుడు, అలాగే ఇక్కడ విఘ్నరాజ కూడా చేతిలో ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఇది సీతారాములు అనమాట. ఇది వెరైటీగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, లక్ష్మీదేవి. అయితే వినాయకుడు ఇటు ఉండాలి, లక్ష్మీదేవి ఇటు ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా వినాయకుడు ఉంటాడనమాట. అందుకోసమే రైట్ సైడ్ లక్ష్మీదేవి ఉండాలి, లెఫ్ట్ సైడ్ అంటే నా ఫేస్కి, ఇప్పుడు నేను చెప్తున్న ఫేస్కి అలా ఉండాలి. ఇక్కడ కూడా అలాగే ఉంది, లక్ష్మీదేవి ఇటు వచ్చేసింది. ఇంకా ఇది చూడండి వినాయకుడు, రావ్యాకులో వినాయకుడు. అసలు రావ్యాకులో వినాయకుడు ఉంటే అసలు ఎంత అందంగా ఉంటుందో. 919 రూపీస్ అనమాట. నేను కొన్నిటికి అక్కడ డైరెక్ట్గా చెప్పానండి కాస్ట్. కాకపోతే అక్కడ ఉన్న వాయిస్ పొల్యూషన్కి నాకు నచ్చక ఇప్పుడు ఏంటంటే అది వాయిస్ మొత్తం తీసేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను కాబట్టి కొన్నిటి కాస్ట్లు మాత్రం మిస్ అయిపోయినట్లు. ఈ చిన్ని కృష్ణుడిది చూసారా, ఇది వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అండి, దానికి హోల్ కూడా ఉంది. ఇంకా ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళది కదా, ఆయన తన సద్గురు అని చెప్తున్నారు. ఇంకా ఇది మాత్రం చాలా బాగుందండి, లక్ష్మీదేవి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా. ఇంకా దీపం పెట్టుకోవచ్చు ఇక్కడ అనమాట. ఇంక ఇలాగేనండి మనం దేవుని మందిరంలో పెట్టుకోవడానికి ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా నచ్చిన దేవుణ్ణి అయితే తీసుకుంటారు. ఇది మాత్రం చూడండి ఇంకా స్పెషల్ అనమాట. ఇది పొన్నమామి చెట్టే అయి ఉంటుందండి. చిన్ని కృష్ణుడు పొన్నమామి చెట్టు మీద కూర్చొని గోపికల వస్త్రాలు తీసుకుంటాడు కదా, అది బాగుందండి. అది మాత్రం ఇది జగన్నాథ రథయాత్ర అనుకుంటా, జగన్నాథుడు ఆ బొమ్మ అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇవన్నీ వచ్చేసి అదేనండి వాల్కి పెట్టుకోవడానికి ఆర్ట్స్ అనమాట. నేను చెప్పాను కదా ఈ సైజ్ అండి, మేము తీసుకున్నది మాత్రం 800, ఈచ్ వన్ 800 అనమాట. ఇంకా డిఫరెంట్ రేట్లు, సైజ్ కూడా డిఫరెంట్ అనమాట, సైజుని బట్టి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. మనం బర్త్డేస్కి కూడా చక్కగా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు వీటిని అయితే చక్కగా ఇవ్వచ్చు. చూడటానికి కూడా కొత్తవి బాగుంది. ఇంకా చూసే కొద్దీ చూడడమేనండి, చాలా బాగున్నాయి. ఇంకా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మా బాబాయ్ అయితే అన్నీ చూసుకుంటున్నాడు ఏది బాగుందని. వాడు ఎప్పటి నుండో ఇది కావాలని వాడికి. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ టీపాయ్ దగ్గర, టీవీ దగ్గర మంచిగా సెల్ఫ్ల్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి. ఇక్కడ వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్. మనమైతే రోజ్ ఫ్లవర్ ఇట్లాంటివే చూస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదు, వేరే వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. కాస్ట్ కూడా బాగుంది. ఇంకా ఇక్కడ నాకు నచ్చింది ఆకు అండి. ఆకు ఏంటంటే ఇక్కడ పువ్వైనా ఆకైనా మందం ఉంది బాగా. ఇంకెన్ని రోజులైనా సరే 399 పాడైపోద్ది అనమాట, మందం ఉంది కదా ఆకు. కాబట్టి ఇది గట్టిగా, ఫ్లవర్ వాజ్ గట్టిగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వచ్చి బెడ్ లైట్స్. ఇవి చూడండి ఎంత బాగుందో వాటర్. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, కాకపోతే ఇక్కడ బాగుంది. ఇవన్నీ లాఫింగ్ బుద్ధ ఉంటే మంచిది అంటారు కదా ఇంట్లో, లాఫింగ్ బుద్ధ. కాకపోతే దీనికి కరెంట్ లైట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా బాల్ ఎలా తిరుగుతుందో. ఇవైతే నాకు కొంచెం కొత్తగా అనిపించినాయి. ఇంకా ఇవి పట్టుకుని ఏమన్నా సెంటర్లో ఏమన్నా క్యాండిల్ పెడతారా, అసలు ఏం పెడతారా అనిపించింది. నేను అక్కడ అడిగాను కూడా, ఏంటి వీటిల్లో ఏం పెడతారని. ఏం లేదు, ఉట్టిగానే అవి డెకరేట్ అంతే అని చెప్పారు. బాగున్నాయి కదండి చూడటానికి. గోల్డ్ గ్లాస్ చాలా బాగుంది. అది క్రిస్టల్ వేరే ఉంటుంది, ఈ క్రిస్టల్ మొత్తం వేరే ఉంటుంది. ఇంకా కింద చూడండి, ఇందులో అయితే గోల్డ్ ఉంది చూడండి, లోపల గొట్టంలో గోల్డ్ డిజైన్ వేశారు. ఇంకా బాతులు 2 చాలా బాగున్నాయి. ఈ మెటీరియల్ కూడా వేరే ఉంటుంది మొత్తం. ఇంకా మన ఇంట్లోకి సెల్ఫ్లోకి మంచిగా డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగున్నాయండి. మరీ పెద్దగా లేకుండా
చిన్నగా నీట్గా అందంగా ఉన్నాయి. ఇదే కదా చెప్పాను, పువ్వు లేకపోయినా సరే ఆకుతోనే అందం వచ్చేసింది. ఆకు క్వాలిటీ కూడా అంత బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఇక్కడితో ఈ వీడియో అయిపోతుంది. ప్రీవియస్ వీడియో కూడా ఉంది, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.